ఇక ప్రభాస్పై బెట్టింగ్ కేసు, ఓటీటీ షోలో బెట్టింగ్ యాప్కు ప్రచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన రామారావు అంటూ మనకు ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. అడ్వకేట్ రామారావు గారికి ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మనము. రైట్, ఇమ్మనేని రామారావుకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. ఓటీటీ షోలో బెట్టింగ్ యాప్కు ప్రచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన రామారావు, చాలామంది డబ్బులు నష్టపోయారంటూ అధికారులు, మ్యూల్ ఖాతాల ద్వారా చైనాకు నగదు చేరినట్లుగా తెలుస్తోంది. సార్ నమస్తే సార్, లైవ్లో ఉన్నారు సార్ మీరు, మార్నింగ్ షో పేపర్ అనాలిసిస్. ఇప్పుడు ఈ ప్రభాస్ మీద, గోపిచంద్ మీద, వీళ్ళ మీద కేసు వేసింది మీరేనా సార్ ఆన్లైన్లో? ఓకే సార్, ఒక్కసారి. సో ఇది మనతో పాటు అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు, ఇమ్మనేని రామారావు గారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఈ ప్రభాస్ మీద, గోపిచంద్ మీద, బాలకృష్ణ మీద మీరు కేసు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గతంలో కూడా చాలా యాక్టివ్గా కొన్ని కేసులలో మీరు కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే కొద్దిగా సామాజిక స్పృహ నాకు కొంచెం ఎక్కువ ఉంటది. ఓకే. అయితే ఈ విషయంలోనైతే నేను చూసింది ఏంటంటే, నా దగ్గర కొంతమంది బాధితులు రావడం జరిగింది. ఓకే. బాధితులు వచ్చి మేము నష్టపోయినాము, మరి అట్లెట్లు నష్టపోతారు, ఇవన్నీ ఆడేటివి కావు కదా అంటే, సార్ మీకు తెలియదు, ఇవి మొత్తము ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి ప్రముఖమైన సినీ హీరోలు వీటిని ప్రమోట్ చేస్తుండ్రు. ప్రమోట్ చేసినప్పుడు మేమేమనుకున్నామంటే, ఇవి జెన్యునే కావచ్చు అని మేము ఆడినాము. ఆడి నష్టపోయినాం సార్, మొత్తం ఎన్నో కొన్ని లక్షల రూపాయలు పెట్టినాము. పెట్టి ఇప్పుడు మేము మొత్తం రోడ్ల మీదకి వచ్చినాం సార్. కొంతమంది అయితే సూసైడ్ చేసుకునే పరిస్థితి. అంటే నేను కొద్దిగా చూసిన ఏంది ఇది అని. అయితే ఒక షో చేస్తాడు, వాళ్ళు బాలకృష్ణ అనే వ్యక్తి ఒక షో చేస్తాడు, అన్స్టాపబుల్ అని. అదొక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఆ షో అనేది ప్రెజెంట్ చేస్తారు. ప్రెజెంట్ చేసినప్పుడు దానిలో భాగంగా ప్రభాస్ ను, అదే విధంగా మన గోపిచంద్ ని పిలుస్తారు. గోపిచంద్ ని పిలిచినప్పుడు దానిలో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఆయన. వీళ్ళని ప్రశ్నలు అడిగినాక మా ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్తారు. చెప్తే వీళ్ళకు కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తాడు. గిఫ్ట్ హ్యాంపర్స్, ఆ గిఫ్ట్ హ్యాంపర్ మీద ఫన్ 88 అని రాసి ఉంటది. అరే ఇదేంది ఫన్ 88, ఇది బ్యాండ్ యాప్ కదా, చైనీస్ యాప్ కదా, గట్ల రాసి ఉంటది. వెనుకకు కో స్పాన్సర్డ్ బై ఫన్ 88 అని ఉంటది. అయితే కో స్పాన్సర్డ్ బై ఫన్ 88 అని ఉంటే, ఇది ఎట్లా కో స్పాన్సర్, ఈ కంపెనీ ఎట్లా చేస్తుంది, బ్యాండ్ చైనీస్ యాప్ కదా అని చూస్తే, వీళ్ళు ఏం చేస్తారంటే ఫన్ 88 అని ఇచ్చారు. ఎట్లా అంటే నేను ఒకటి చెప్తున్నా శ్రీశైలం, మన దేశంలోకి ఎట్లా వస్తున్నాయి, ఎట్లా చొచ్చుకొస్తారు అనేది నేను చెప్తున్నా. అయితే ఇది మన ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేస్తారు మొత్తం. అంటే వీళ్ళు సెలబ్రిటీలు కూడా పైసల కోసం ఇట్లాంటి యాప్లను ప్రమోట్ చేసుడు అనేది చాలా తప్పు. అయితే ఇది ఒక చైనీస్ కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఢిల్లీలో దబంగ్ వీళ్ళు డైరెక్ట్ చేయరాదు కదా, వీళ్ళ మీద నిషేధం ఉన్నది. అయితే వీళ్ళు డైరెక్ట్ చేయరాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఢిల్లీలో ఒక కంపెనీ ఉంటది, కంపెనీ అంటే క్లబ్, మన కబడ్డీ క్లబ్, మన కాడ ఎట్లా హెచ్సిఏ ఉంటుందో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో, దానికి అనుబంధంగా క్లబ్లు పనిచేస్తాయి. అంటే చిన్న క్రికెట్ అసోసియేషన్స్, ఒక డిస్ట్రిక్ట్ ఒక క్రికెట్ అసోసియేషన్, లేకుంటే ఒక ఏరియా ఒక క్రికెట్ అసోసియేషన్ ఉంటది. ఇవి మొత్తం అనుబంధంగా ఉంటాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏం చేస్తుంది, వీళ్ళని ఆడిపించి వీళ్ళలో ఉన్న టాలెంట్ ను, అంటే మంచి టాలెంట్ ను గుర్తించి వాళ్ళను పై లెవెల్ కి పంపిస్తుంది. అదే విధంగా కబడ్డీ క్లబ్ అనేది ఢిల్లీ కబడ్డీ అసోసియేషన్ కు అనుబంధంగా ఉంటాయి. అయితే దబంగ్ ఏమంటారు కబడ్డీ క్లబ్ తో వీళ్ళు కలిసి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని, మీరేం చేయండి, భారతదేశంలో మొత్తం సెలబ్రిటీలను వాళ్ళను మీరు ఎంగేజ్ చేయండి, మేము ఇస్తాం పైసలు, అంటే ఇట్లా అక్రమంగా సంపాదించిన పైసలు ఎట్లా పడితే అట్లా మేము ఇస్తాం అని వాళ్ళతో చెప్పంగానే, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని, ఆ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారు, ఈ సెలబ్రిటీలను, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను, ఓటీటీ ప్లాట్ఫామ్లను వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా, అదే విధంగా ఈ సెలబ్రిటీల ద్వారా ప్రమోషన్ చేపిస్తారు. అయితే దీని అంతర్భాగంగా ఆ రోజు ఏం చేసిండంటే, షోలా అవి ఇచ్చాడు. వెనుకకెళ్ళి కో స్పాన్సర్డ్ బై అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఎవరు, దబంగ్ కబడ్డీ క్లబ్.
వాళ్ళది రావాలి కదా వెనుకకు. ఈ ఫన్ 88 అనేది వెనుక స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది. కో స్పాన్సర్డ్ బై ఫన్ 88 అని డిస్ప్లే అవుతుంది. అదే విధంగా ఈ ప్రశ్నలు అడుగుతుండు, సమాధానాలు చెప్తే ఏం చేస్తుండు, అవి గిఫ్ట్ స్పాన్సర్ గిఫ్ట్ హ్యాంపర్లు ఇస్తుండు. హ్యాంపర్ల మీద వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఎవరు ప్రభాస్ గాని గోపిచంద్ గాని దాని మీద సైన్ చేస్తుండ్రు. అది అదో పెద్ద విషయం అయినట్టు దాని మీద సైన్ చేసి దాన్ని ఎండార్స్ చేస్తారు. ఎండార్స్ చేసినాక ఆడి కూకుంటారా, ఈ చెప్తారు ఇది ఆడుండ్రి, ఇది ఆడితే మీకు బహుమతులు వస్తాయి. ఇప్పుడు ఎట్లా వీళ్ళు బహుమతులు గెలుచుకురో సరదాగా ఆడురట, సరదాగా ఆడితే బహుమతులు వస్తాయట. అట్లా దాన్ని చూసి కొన్ని లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది, వాస్తవానికి 2015లో పరిస్థితి వేరే ఉండే. కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏడ పడతాడు హైదరాబాద్, అత్రాఫ్ హైదరాబాద్ మొత్తం క్లబ్బులు ఉంటుండే, పత్తాలాట. అయితే కేసీఆర్ గారు వీటి మీద ఉక్కు పాదం మోపిరు. కొత్త చట్టం కూడా తీసుకొచ్చారు. దీనికి సవరణ అవసరము, దీనిలో మార్పు అవసరం అని 74లో ఉన్న చట్టానికి సవరణలు చేసి దీనికి సాంకేతికంగా వీళ్ళు ఆడే అవకాశం ఉంటది, సాంకేతికంగా ప్రజలను మోసం చేసే అవకాశం ఉంటది. కాబట్టి సాంకేతికత కూడా దీనిలో వనికి రాదు. దీంట్లో ఎటువంటి పత్తాలు గాని దీనికి సంబంధించిన ఆటలు గాని ఆడొద్దు అనే విషయాన్ని గుర్తించిన అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు దీని మీద ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. అయితే చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇది కాదు, కొంతమంది సెలబ్రిటీస్ అయితే సిగ్గు లేకుండా అది స్కిల్ గేమ్, ఆ గేమ్, ఈ గేమ్ అంటారు. అదే వర్చువల్ గా ఆడు స్కిల్ గేమ్ ఏమున్నది. ఇప్పుడు ఇంతకు ముందు సుప్రీం కోర్టు గానీ హైకోర్టు గానీ ఏం చెప్పినాయంటే, మీరు ప్లేయర్స్ ఒక సొసైటీ రన్ క్లబ్ లోనో లేకుంటే మీ ఇంటికాడనో రమ్మి ఆడుకుంటే పైసలు పెట్టి ఆడుకున్నా కానీ తప్పు కాదు, అక్కడ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టకుర్రి అని చెప్పిన ఇంతకు ముందు కోర్టు. అయితే అప్పట్లో సాంకేతికత ఇంత అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందకుండా అప్పట్లో ఏమైంది, వర్చువల్ ప్లేయర్స్ లేరు. ఇప్పుడు వర్చువల్ ప్లేయర్స్ తో నడిపిస్తున్నారు, రియల్ ప్లేయర్స్ లేరాడ. ఇప్పుడు రామారావు గారు, ఈ ప్రభాస్, గోపిచంద్, బాలకృష్ణ విషయంలో మీకు ఎటువంటి ఊరట లభించే అవకాశం ఉన్నది? మీరు మీ కంప్లైంట్కు ఎటువంటి రిప్లై వచ్చేటువంటి అవకాశం ఉంది అనిపిస్తున్నారు న్యాయ వ్యవస్థ? నేను I4Cకి కంప్లైంట్ ఇచ్చిన. మన దేశంలో అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చింది ఇట్లాంటి సైబర్ మోసాల విషయంలో. అయితే గత సంవత్సరంన్నర నుండి ఈ సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి. అయితే నేనేం ఇంతకు ముందు చూసిన అంటే పోలీస్ వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు, ఇప్పటిదాకా పెట్టిన ఎఫ్ఐఆర్లలో మన 318 ఒకటి పెట్టిర్రు, 3184 పెట్టిర్రు. అది సాధారణ మోసం. దానికి 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలు ప్రూవ్ అయితే 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా 111 and 112 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్, దీంట్లో కూడా ప్రాథమికంగా చేసిన నేరానికి ఎంతైతే శిక్ష ఉంటుందో ఇది ఎస్టాబ్లిష్ అయితే దీనికి కూడా అదే శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా మీకు 49 బిఎన్ఎస్ ఉన్నది, మళ్ళా 66D ఆఫ్ ఐటీ యాక్ట్ ఉన్నది. 66D ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా సాధారణ మోసం. అయితే నేను పోలీస్ వాళ్ళని కోరడం ఏం జరిగిందంటే, ఇది సాధారణ మోసం కాదు, ఇది దేశద్రోహం. ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసే అవకాశం ఉంటది. అదే విధంగా మొత్తం యువత వ్యసనపరులు కానికి కారణమవుతుంది. అయితే వీళ్ళు కూడా ప్రత్యక్షంగా దాన్ని ప్రమోట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద 66FB ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పెట్టాలి. పెట్టి దానికి 10 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు శిక్ష ఉంటది. అట్లా పెడితే ఇట్లాంటి సెలబ్రిటీలు కానీ ఏదో దీంట్లో మన సాంకేతికతను లేకుంటే ఆ చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని మేము ఎట్లా పడితే అట్లా ఎండార్స్ చేస్తాము. ఇప్పుడు అడ్వర్టైజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని నిబంధనలు పెడతాయి. ఇప్పుడు బాబా రామ్దేవ్ ఒకటి తయారు చేసి దానికి కరోనిల్ అని పేరు పెట్టి అది ఇది ఒక మందు కరోనా నయం చేస్తుంది అంటే సుప్రీంకోర్టు ఏమన్నా మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. అదే విధంగా ఫైన్ కూడా వేసింది. నాకు తెలియదు ఏదో నేను ఎండార్స్మెంట్ తీసుకున్నా, నేను అగ్రిమెంట్ చేసుకున్నా, నేను చూడలేదు, లేకపోతే నా పిఆర్ టీం చెప్పలేదు, ఇది అంటే అట్లా ఊకోరు కదా. ఎంతో మంది నష్టపోయారు, వాళ్ళ జీవితాలు కొంతమంది అయితే జీవితాలు కోల్పోయారు బెట్టింగ్ యాప్స్ వలన. అయితే ఇట్లాంటివి ఎండార్స్ చేయడం తప్పు, వీళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరడం జరిగింది. అయితే దీన్ని నేను
మారేట్పల్లి లిమిట్స్ లో ఉంటాను కాబట్టి మారేట్పల్లి లిమిట్స్ కు అంటే మారేట్పల్లి పోలీస్ స్టేషన్ కు వాళ్ళు పంపించడం జరిగింది. ప్రాథమికంగా వాళ్ళు రిజిస్టర్ చేసి మారేట్పల్లి పోలీస్ స్టేషన్ కు పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఈ ముగ్గురు మీద కేసు నమోదు అయిపోయింది అయితే కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఓకే, సో ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదు అయితే ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదు. ఓకే, అయితే పోలీస్ వాళ్ళు దీనిలో మొత్తం శాఖపరంగా వాళ్ళు ఒక పై ఆఫీసర్స్ తో డిస్కస్ చేసి అదే 66F పెట్టాలనా లేకుంటే 66D పెట్టాలనా అనే విషయాన్ని వాళ్ళు శాఖపరంగా నిన్న నాకు అంటే మన దగ్గర సైబర్ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. కొద్ది గంటలనే మనకు డిటెక్షన్ అనేది అవుతుంది. అదే విధంగా ఏడలేని విధంగా ఫస్ట్ టైం ఈ సెలబ్రిటీస్ మీద ఈ మిడిల్ మెన్ గానీ ఇంటర్మీడియేటర్స్ మీద కూడా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళ మీద చర్యలు చేపట్టడం జరిగింది. ఏడ కూడా లేదు. ఇంకొక విషయం శ్రీశైలం, మన కాడ ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ప్రప్రథమంగా ఇదే బెట్టింగ్ యాప్లు లేకుంటే ఇదే లోన్ యాప్లు ఇదే దీంట్లో ఎట్లయితే పైసలు ట్రాన్స్ఫర్ అన్ని మ్యూల్ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ అయితే హవాలా ద్వారా 71 లక్షల క్రిప్టో కరెన్సీని మన పోలీసు పట్టుకున్నారు. ఓకే, మన సజ్జనార్ గారు మాట్లాడుతూ ఏమంటారంటే ఇది ఒక మాఫియాగా తయారైంది, అంతర్జాతీయంగా ఇది ఒక మాఫియాగా తయారైంది. దీన్ని ఇప్పుడే ఆపకపోతే చాలా కష్టం అవుతుంది, భావితరాలకు చాలా కష్టం అవుతుంది. యువత మొత్తం దీనికి అడిక్ట్ అయిపోయి వ్యసన పనులుగా మారే అవకాశం ఉంటది. పూర్తి స్థాయిలో ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది, ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటది అని ఆయన అన్నారు. అదే విధంగా పోలీస్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. దీనిలో నేను 66FB అనేది యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను పోలీసు వాళ్ళు. థ్యాంక్ యూ రామారావు గారు. ఇది సో అడ్వకేట్ ఇమ్మనేని రామారావు అయితే పోలీసుల్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా ఒకవేళ 66F ప్రకారం కనుక చట్టం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ప్రభాస్కు, గోపీచంద్కు, బాలకృష్ణకు 5 నుంచి 10 ఏళ్ళ శిక్ష పడే అవకాశం ఉంటుంది. అవసరమైతే జీవితకాలం కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందంటూ అడ్వకేట్ ఇమ్మనేని చెప్తున్నటువంటి రామారావు చెప్తున్నటువంటి పరిస్థితి. సో క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇవాళ సెలబ్రిటీలు వందల్లో వేలల్లో బయటపడతా ఉన్నారు. మొన్నదాకా 10-11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ మనకు తెలియకుండానే ఇవాళ అన్స్టాపబుల్ షోలో ప్రభాస్, ఇటు గోపీచంద్, ఇక ప్రభాస్ తోటి ఒక Fun99 అనేటువంటి ఏదో యాప్ పేరు చెప్పిండు ఆయన ఇమ్మనేని రామారావు. సో ఆ యాప్ పేరు చెప్పి దీన్ని బ్యాన్ చేసారు, ఇండియాలో బ్యాన్ చేసినటువంటి ఒక చైనా యాప్ని ఎట్లా మీరు ప్రమోట్ చేస్తారనేది ఆయన దగ్గరికి వచ్చినటువంటి బాధితులు ఆయనకు చెప్తే ఆయన దాని మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ క్లియర్ తెలుస్తోంది, ప్రభాస్ అయినా లేకపోతే మంచు లక్ష్మి అయినా లేకపోతే గోపీచంద్ అయినా బాలకృష్ణ అయినా చట్టం ముందు అందరూ సమానలే. ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఉండొచ్చు, పాన్ ఇండియా స్టార్ కావచ్చు. సో నందమూరి బాలకృష్ణకు కూడా మరి పాన్ ఇండియా స్టార్గా ఉండి పాన్ ఇండియా లెవెల్ ఆయన కూడా అభిమానులు ఉండొచ్చు, గోపీచంద్కు అభిమానులు ఉండొచ్చు. బట్ అభిమానుల్ని మోసం చేయడం తప్పు కదా. అభిమానులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. మీరు చేసుకున్నటువంటి హెయిర్ స్టైల్ నుంచి మీరు వేసుకున్నటువంటి బట్టలు, బూట్లు, మీరు చెప్పేటటువంటి డైలాగ్స్, మీ వ్యవహార శైలి అన్నీ కూడా మీ అభిమానులు, వీరాభిమానులు మిమ్మల్ని కాపీ కొడుతూనే ఉంటారు. ప్రభాస్ కొత్త సినిమాలో కొత్త షర్ట్ వేస్తే ఆ షర్టు ఖచ్చితంగా వాడు నెక్స్ట్ డేనే ఎక్కడున్నా కూడా దాన్ని ఆన్లైన్లోనో మార్కెట్లో పోయి తెచ్చుకొని ప్రభాస్ వేసుకున్న షర్టు అని చెప్పేసి 10 మంది చూపించుకొని తిరుగుతాడు. ప్రభాస్ కొత్త మూవీ హెయిర్ స్టైల్ అని చెప్పేసి సెలూన్ షాప్కి పోయి హెయిర్ స్టైల్ చేయించుకుంటాడు. ప్రభాస్ కొత్తగా వస్తున్నటువంటి సినిమాలు వేసుకున్న షూ అని చెప్పేసి 10 మంది చెప్తాడు, వాచ్ చెప్తాడు, ఉంగరాలు చెప్తాడు, స్పెట్స్ చెప్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ కంటే ఎక్కువ నీడ కంటే ప్రభాస్ నీడ కూడా ప్రభాస్ను ఫాలో కాకపోవచ్చు. అంతకంటే ఎక్కువ ప్రభాస్ నీడ కంటే ఎక్కువ ప్రభాస్ అభిమానులు ఆయనను ఫాలో అవుతుంటారు. అట్లా ఫాలో అయ్యేటువంటి అభిమానులను ఇవాళ ప్రభాస్ మోసం చేసినట్టే, అభిమానులని ఎలా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినట్టే, ప్రభాస్ ఇవాళ తన అభిమానులు ప్రాణాలు కోల్పోతే దానికి కారణమైనట్లే. సో అందుకే ప్రభాస్ మీద, గోపిచంద్ మీద, బాలకృష్ణ మీద ఈ తప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి 5 నుంచి 10 సంవత్సరాల శిక్ష పడేలా లేదంటే జీవిత కాలం శిక్ష పడేలా యాక్షన్ తీసుకోవాలంటూ మేము పోలీసులను కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేము అక్కడ సెక్షన్స్ కింద కేసు పెట్టాలని కోరుతున్నామంటూ ఇమ్మనేని రామారావు అడ్వకేటు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ప్రభాస్ గోపిచంద్ వ్యవహారంలో ఏం జరుగుతుంది. ఇప్పటికే కేసులు అయ్యి విచారణ ఎదుర్కొన్నటువంటి రీతు చౌదరి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళంతా తేజ కావచ్చు, వాళ్ళంతా విస్తుపోయే నిజాలు చెప్తా ఉన్నారు. గంటకు
గంటకు 90,000 తీసుకుంటాను విష్ణుప్రియ చెప్తా, సారీ నిమిషానికి 90,000 రూపాయలు తీసుకుంటాను విష్ణుప్రియ చెప్తా ఉంది. నిమిషానికి 90,000 అంటే గంటకు ఎన్ని సంపాదిస్తూ మీరు ఆలోచించండి. 60 నుంచి 50 లక్షల రూపాయలు గంటకు సంపాదిస్తుంది విష్ణుప్రియ ఓన్లీ ఈ బెట్టింగ్ ప్రమోషన్సే. సో మరి పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ప్రభాసు నిమిషానికి ఎంత తీసుకోవాలో మీరే డిసైడ్ చేయండి. ఒక సినిమా ఒక టీవీ ప్రోగ్రాంలో యాంకర్గా పనిచేసేటువంటి విష్ణుప్రియ, బిగ్ బాస్ పోయించినటువంటి విష్ణుప్రియ, స్టేట్ లెవెల్లో పాపులర్ అయినటువంటి విష్ణుప్రియ నిమిషానికి 1,00,000 సంపాదిస్తే పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ పరిచయం, పాన్ ఇండియా స్టార్గా పేరు పొందినటువంటి ప్రభాసు నిమిషానికి బెట్టింగ్ యాప్స్కి ఎంత తీసుకుని ఉంటారు అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రభాస్ అభిమానులు కింద నన్ను తిట్టొచ్చు, నా మీద వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టొచ్చు, బట్ తప్పును తప్పుగానే చూపించాలి, తప్పును తప్పనే చెప్పాలి. ఇలా మీరు అభిమానులు అయినప్పటికీ కూడా మీకు ఆటన రాదు, రూపాయి రాదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ప్రభాస్కు పోతాయి, సినిమా తీస్తే ప్రభాస్కు రెమ్యునేషన్ పోతుంది, సినిమా చూస్తే మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ యాప్స్లో పెడితే మీ ప్రాణాలు పోతాయి, మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. సో ఒక్కసారి దీని మీద కూడా ప్రభాస్ గోపిచంద్ బాలకృష్ణ విషయంలో కూడా కింద కామెంట్ చేయడమో లేకపోతే ఇతర ఏదో ఒక రూపంలో మీరు మీ భావాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి. తెలంగాణ ప్రజలారా, ఇలా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎన్ని అవస్థలు పడుతూ ఉన్నారో ఇంతకంటే క్లియర్గా మనం చెప్పలేము. బెట్టింగ్ భూతానికి వాళ్ళు